ఆయన చేయబడింది. దేనికోసమంటే న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం. న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం 200 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆ జీవోని ఈరోజు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఏ వార్తకైనా సరే యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రత్యేకంగా వీళ్ళంతా ఉద్యోగస్తులు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. సోషల్ మీడియాలో అన్ని పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి, అన్ని వార్తలు అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాకుండా ఇక్కడ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ 102 కోట్ల ద్వారా మాకున్న సమాచారం ఏంటంటే కేవలం ఒకే ఒక పత్రికని కొనడం జరిగిందని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఏ విధంగా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు, ఈ 102 కోట్లు ఏ పత్రికకి లబ్ధి చేకూరింది, ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఏ విధంగా జరిగింది? ఎందుకంటే మాకున్న సమాచారం ఏ ఇతర పత్రికను కూడా ఈ సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఈ వాలంటీర్లు కానీ కొన్నట్లు ఎక్కడ సమాచారం లేదు. కాబట్టి ఏ విధంగా జరిగింది, మోడస్ ఆపరేషన్ ఏంటి, ఎందుకు ఇచ్చారు, దీని ద్వారా ఈ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఏ పేపర్కి లేతే ఏ మీడియాకి లబ్ధి చేకూరిందో కూడా సమగ్రమైన సమాచారాన్ని అందించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి, రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని దాని పేరు మార్చి మహనీయుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు పెట్టడం కోసం ఆమోదించడం జరిగింది. ఆ పేరు మార్పు కోసం ఉభయ సభల ముందు కూడా ఈ విషయాన్ని ప్రవేశపెట్టి తద్వారా సభల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పేరు మార్చడం కోసం రిక్వెస్ట్ చేయడానికి తీర్మానించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కూటమి యొక్క మొట్టమొదటి 100 రోజులు పరిపాలనలో భాగంగా ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ స్టెమీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా ప్రాణాంతకమైన ఏదైతే ఉన్నాయో జబ్బులు ఉన్నాయో, కార్డియాక్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, వీటన్నిటికీ అనుమానం రాగానే వాళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకోవటానికి, పరీక్షలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వ హాస్పిటల్లో తగు చర్యలు తీసుకోవటం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు కార్డియాక్ సమస్య ఉంటుంది, ఆ స్వీట్ అవర్స్ ఏదో అంటారు, 1 గంటనో ఏదో గోల్డెన్ అవర్స్. ఆ గోల్డెన్ అవర్స్లో కనుక సరైన మందు కనుక ఇచ్చినట్లయితే కొంత సమయం ట్రీట్మెంట్కి పేషెంట్కి కొంత సమయం లబ్ధి చేకూరుతుంది. సో అటువంటి మందులు కూడా సబ్సిడైజ్డ్ రేట్స్ మీద ప్రభుత్వ హాస్పిటల్లో నిల్వ ఉంచడానికి, అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి, లేదా ఎవరికైనా సరే క్యాన్సర్ ఉందని లేకపోతే కార్డియాక్ సంబంధించిన సమస్య ఉందని భావిస్తే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయించుకోవడానికి ఈ కార్యక్రమం తీసుకోబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా స్కూల్ చిల్డ్రన్ అందరికీ కూడా మనకి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఉండి ఆధార్ కార్డులో మన సమాచారం అంతా ఏ విధంగా అయితే పొందుపరచబడిందో అపార్ ఐడి కార్డ్స్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్డ్స్ని తయారు చేసే కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. ప్రతి విద్యార్థికి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాలన్నింటినీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో పొందుపరుస్తూ ద్వారా భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఉపయోగం ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తాను. అదేవిధంగా ఇండస్ట్రీస్ ఈ ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యమైన లక్ష్యం ఏమిటంటే ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల్ని కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఉన్న అన్ని అవకాశాలను కూడా వినియోగించుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగానే కాకుండా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను.
CGTSME ద్వారా MSMEలకి, సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకి క్రెడిట్ గ్యారంటీ కల్పించడం కోసం, ఒక భరోసా కల్పించడం కోసం 5,000 కోట్లు అందుబాటులో ఉంచే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈరోజు మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దీని ద్వారా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్ని అభివృద్ధి చేయడం కానివ్వండి, వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక క్రెడిట్కి సంబంధించిన సమస్యలకి పరిష్కారం లభిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. దీని ద్వారా ఈ రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలకి మంచి భవిష్యత్తు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక పారిశ్రామిక అభివృద్ధికి ఇస్తున్న అనేక ఆర్థికపరమైన సహకారాలు ఏదైతే ఉన్న స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ని అనుసంధానించుకుంటూ ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగే విధంగా సహకరిస్తూ ఆ పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఈ ఉద్యోగాల కల్పన లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. హోంశాఖ మన మాజీ సైనికులు వీళ్ళకి సంబంధించి ఎటువంటి కార్పొరేషన్ కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఏర్పాటు చేయలేదు. కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇటువంటి కార్పొరేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ కార్పొరేషన్ ద్వారా వాళ్ళందరూ కూడా బాగా లబ్ధి పొందుతున్న విషయాన్ని కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి కార్పొరేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా మొట్టమొదటి విడతగా 10 కోట్ల రూపాయలని కార్పొరేట్ ఫండ్గా కూడా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో అవసరమైతే ఇంకా ఎక్కువగా కూడా, ఎందుకంటే ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్లో ఉట్టి సెక్యూరిటీ గార్డ్సే కాదు, ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు, అన్ని రకాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. కాబట్టి వారి సేవల్ని మనం వినియోగించుకోవటానికి ఉపయోగంగా ఉంటుంది. ఈ కార్పొరేషన్ ద్వారా వెళ్తే ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. మనం స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా అయితే మనం ఆలోచన చేస్తున్నామో ఈ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా దీంట్లో అందరు ఎక్స్ సర్వీస్ మెన్స్ వచ్చి వారి సర్వీసెస్ని కూడా, ఎందుకంటే వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా కొద్దిగా ఒక డిసిప్లిన్ విధానంలో జరిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళ సేవలను కూడా వినియోగించుకోవాలి, వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి అని చెప్పేసి ఈ నిర్ణయం కూడా తీసుకోబడిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మన యూనివర్సిటీ మన రాష్ట్రంలో SRM యూనివర్సిటీ మన అమరావతిలోనే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో SRM యూనివర్సిటీ ఏర్పాటు చేయబడ్డ విషయం అందరికీ తెలిసిందే. తర్వాత వచ్చిన ప్రభుత్వం అనేక సమస్యలు వారికి సృష్టించారని చెప్పేసి వార్తల ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు వారు SRM యూనివర్సిటీ అనేది టాప్ 10 యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ అనేది కూడా మనకు సమాచారం ఉంది. మరి వాళ్ళు ఇప్పుడు డీమ్ టు బి యూనివర్సిటీగా మార్పు చెందాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో దాన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ప్రైవేటు యూనివర్సిటీస్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో టెక్నాలజీగా కానివ్వండి, లేకపోతే అన్ని విధాలు కూడా పోటీ పడి మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర విద్యార్థులకి అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే తక్కువగా ఉన్నాయి. తెలంగాణలో దాదాపు 29 డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఉంటే మన దగ్గర కేవలం 5-6 మాత్రమే ఉన్నాయి. మరి ఇటువంటి యూనివర్సిటీస్ని అభివృద్ధి చేస్తానికి, తద్వారా మన రాష్ట్రంలోని యువకులకి అంటే విద్యార్థులకి మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకోబడిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్తో మాట్లాడి ఆ యూనివర్సిటీస్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి కుమార్ మంగళం బిర్లా గారు అనుకుంటాను, వారితో కూడా మాట్లాడి బిట్స్ పిలానిని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయమని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది. వారు కూడా దానికి సుముఖత వ్యక్తపరిచినట్లు 1000 కోట్ల పెట్టుబడితో
బిట్స్ పిల్లాని ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అందరు కలిపి ఒక ఉన్నతమైన లా యూనివర్సిటీని బెంగళూరులో నెలకొల్పారు. అది దేశంలోనే టాప్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సేమ్ అదే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అందరూ కలిసి ఈ రాష్ట్రంలో కూడా బెంగళూరు కంటే కూడా మెరుగైన లా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానికి ఆలోచన జరుగుతున్నాయని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను. అదేవిధంగా టాటా ఆధ్వర్యంలో ఉన్న XLRI యూనివర్సిటీ ఏది ఉందో దాన్ని కూడా ఈ రాష్ట్రంలోకి తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, అంటే ఈ రాష్ట్రంలో అత్యంత ఉన్నతమైన విలువలు కలిగిన క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఈ రాష్ట్రంలోని యువకులకి అందించాలనే ఉద్దేశంతో, తద్వారా ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి మన రాష్ట్రంలో యువకులకు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. అంటే డిఫరెంట్ ప్లేసెస్. ఈ SRM అయితే మన అమరావతిలో ఉంది. బిర్లా బిట్స్ పిల్లాని తర్వాత లా యూనివర్సిటీ వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళకి ఎక్కడెక్కడ కావాలో ఎక్కడైనా సరే వారికి అన్ని విధాలకు కూడా ఈ ప్రభుత్వం సహకరించి ఉన్నత విలువ కలిగిన విద్యా సంస్థల్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఏం లేదండి, వాళ్ళు డీమ్ టు బి యూనివర్సిటీ కావాలంటే ఇస్తాం, వారికి కావాలంటే ఇస్తాం. ఇప్పుడైతే డీమ్ టు బి యూనివర్సిటీగా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. వారికి ఒకవేళ ఇంకా ఏదైనా ఇప్పటికి 24 లక్షల స్క్వేర్ ఫీట్ల భవంతుల్ని వాళ్ళు నిర్మించారు. కొన్ని వేల మంది విద్యార్థులకి ఇప్పటికే వాళ్ళు విద్యను అందించారు. ఇంకా ఏదైనా కోర్సెస్ పెంచుకుని ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలని ఆలోచన ఉంటే ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు వెన్నుముక అని చెప్పేసి అందరికీ తెలిసిందే. మరి వారికి ఇంకా ఎక్కువగా రాజకీయ అవకాశాలు కల్పించాలి, చట్టసభల్లో కూడా వాళ్ళకి స్థానం కలగాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో వారికి ఎంతో కొంత సహకారం అందించాలి, రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో మరి ఈరోజు మంత్రిమండలి బీసీలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. రాష్ట్రంలో ఇంకొక మరొక ఇంపార్టెంట్ ముఖ్యమైన సమస్య కానివ్వండి, లేకపోతే నిర్లక్ష్యానికి గురి కాబడుతున్న సెక్షన్ కానివ్వండి, కౌలు రైతులు. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు SLBC వాళ్ళంతా కూడా రైతు రుణాలు ఇస్తున్నారు, ఇవ్వట్లేదని చెప్పలేం. కానీ అవన్నీ కూడా రైతులకు అందుతున్నాయి. కానీ ఎక్కువగా వ్యవసాయం చేస్తుంది కౌలు రైతులు. బీసీలు, ఎస్సీలు, ఎక్కువగా భూమి లేని నిరుపేదలు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా కౌలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నేరుగా ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి కానివ్వండి, నిబంధనల మూలంగా ప్రభుత్వం తరపు నుంచి కానీ అందట్లేదనేది అందరి చాలామంది అభిప్రాయం. సో వారికి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ కౌలు కార్డులు ఏదైతే ఉన్నాయో వాటి ప్రొఫార్మాని మార్చాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో ముఖ్యమైన సమస్య ఏంటంటే, ప్రస్తుతం ఉన్న ఈ కౌలు కార్డుల మీద రైతు సంతకం తప్పనిసరి. ఎప్పుడైతే రెవెన్యూ అధికారులు వెళ్ళి ఆ కార్డు మీద సంతకం పెట్టండి రైతును అనగానే, రెవెన్యూ అనగానే ఇదేదో భూమికి సంబంధించిన సమస్య అనే ఒక భయం కానివ్వండి, సంతకం పెడితే కౌలుదారుడికి ఏదైనా హక్కు కలుగుతుందనే భయం కానివ్వండి, రైతులు ముందుకు రావట్లేదనేది మనందరికీ తెలిసిన విషయమే. తద్వారా వ్యవసాయం చేస్తున్న ఎస్సీ, బీసీ, భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందక వాళ్ళు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులు వాళ్ళకి కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు దాంట్లో రైతు సంతకం అవసరం లేకోకుండా కౌలు కార్డు ఏదైతే 2011లో ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అటువంటి అదే నమూనాలో కౌలు కార్డులు ఏర్పాటు చేయాలనేది ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే 2014-2019 మధ్యలో
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఇచ్చిన కౌలు కార్డుల్లో రైతు సంతకం అవసరం లేకోకుండా కౌలు కార్డులు ఇచ్చారు. దానివల్ల కూడా నేరుగా ఎఫెక్ట్ కూడా మనకి కనపడతా ఉంది. 2014-2019 మధ్యలో 26,77,638 మందికి టెనెంట్ ఫార్మర్స్ ఉంటే 9,681 కోట్లు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించింది పంట రుణాలు. 2019-2024 మధ్యలో కేవలం 10,65,000 మందికి మాత్రమే కార్డులు ఇవ్వటం జరిగింది. అంటే సగం కంటే కూడా తక్కువ, 30% 30 or 40% మందికి మాత్రమే కౌలు కార్డులు ఇచ్చారు. తద్వారా 2,345 కోట్లు మాత్రమే వారికి రుణాలుగా అందినాయి. అంటే ఎంత నిర్లక్ష్యానికి ఈ కౌలు రైతులు గురి కాబడుతున్నారో ఒకసారి అందరూ కూడా బ్యాంకులు అందరూ కూడా ఆలోచించాలి. మరి అందుకనే మరి ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, మంత్రిమండలి అందరూ కూడా వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తర్వాత మంత్రిమండలి భావించింది ఏమిటంటే రైతుల్లో ఒక ఆందోళన కలిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా ఫోర్స్ చేస్తుందని కానీ, లేకపోతే రెవెన్యూ అధికారులు ఇన్వాల్వ్ అవుతున్న మూలంగా తమ భూమి హక్కులకి ఏమన్నా భంగం కలుగుతుందని కానీ, ఇటువంటి అపోహలన్నీ తొలగించడం కోసం ఎక్కువగా రైతుల్లో స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఎక్కువగా చర్చలు, డిబేట్స్ చేయమని చెప్పేసి మరి మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా రాబోయే రోజులు ఇప్పుడు దాకా రెవెన్యూ అధికారులు ఈ కౌలు కార్డులు ఇస్తున్నారు. తద్వారా రైతుల్లో కొంత అనుమానానికి గురయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇక నుంచి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేశారు. రైతులకి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి నష్టం లేకోకుండా, వారి భూమి హక్కులకి ఎటువంటి నష్టం కలుక్కోకుండా ఈ కార్డులను ఇవ్వాలని చెప్పేసి ఈ విషయాన్ని ప్రజల్లోకి బాగా ఎక్కువగా తీసుకువెళ్ళి వాళ్ళకున్న అపోహలని తొలగించాలని, మరి కొంతమందికి రైతు హక్కు తర్వాత కౌలుదారుల హక్కు మీద కూడా అనేక అపోహలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ మరి పరిష్కారం తొలగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తాను. త్వరలో ఆ కార్డులు వచ్చే రబీకి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మీరందరూ ఎదురు చూస్తున్న ఎక్సైజ్ ప్రజలకు ఉపయోగించిందని చెప్పేసి ఇందాక మిత్రుడు ఒకరు చెప్పారు, మిత్రుడు ఒకరు అడిగారు. సరే, ఇది గత ప్రభుత్వం ఈ ఎక్సైజ్ విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది. కేవలం స్వార్థం కోసమే ఎక్సైజ్ పాలసీ తయారు చేయబడింది. ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకోకుండా కేవలం సంపాదనే లక్ష్యంగా గత ప్రభుత్వం ఎక్సైజ్ విధానాన్ని అమలుపరిచింది అనే విషయం ప్రజలందరికీ కూడా తెలిసిందే. చాలామంది గ్రామాల్లోకి వెళ్తే మీకు చెప్తారు, మాకు చెప్తారు, కిడ్నీస్ పాడైనవి అని, లేకపోతే లంగ్స్ పాడైనవి అని, రకరకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనవి అని, ఈ మందు తాగటం మూలంగా, లేకపోతే క్వాలిటీ లేదని రకరకాల ఆరోపణలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆదాయం ముఖ్యం కాకుండా, ఆదాయం లక్ష్యం కాకుండా క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం. ఆ సబ్ కమిటీ మరి ఈరోజు రికమెండేషన్స్ని మన మంత్రిమండలి ముందు ఉంచడం అందరికీ తెలిసిందే. మరి దాంట్లో నిర్ణయాల ప్రకారం అన్నిటికంటే ముఖ్యమైనది 99 రూపాయలకి క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు మనం చేస్తాను. 99 రూపాయలు క్వాలిటీ 90 ml. అదే ఇంతకుముందు ఏదైతే 120 రూపాయలకి అమ్మారో ఆ మద్యాన్ని, క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్స్ని 99 రూపాయలకి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. తర్వాత
ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే గీత కులాలకి 10% రిజర్వేషన్స్ ఈ షాప్స్లో కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనవి చేస్తామన్నా నేను. 180 ml తెలీదు, నాకు తెలియదు, మీరు చెప్పారు కదా అది క్వార్టర్ అంటారు ఏమంటారు. 180 mlకి 99 రూపాయలకి, గత ప్రభుత్వం 120 రూపాయలకి ఏదైతే సరఫరా చేసినో అది కూడా క్వాలిటీ లేని మందుని ఏదైతే ఇచ్చిందో ఈసారి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ద్వారా 99 రూపాయలకి ఈ మద్యాన్ని అందించే కార్యక్రమం చేయబోతున్నాం. అన్ని బ్రాండ్స్లో కూడా ఈ కేటగిరీ మందుని లిక్కర్ని సప్లై చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. మీ అందరూ తెలిసిందే, మిగతా అన్ని కూడా అప్లికేషన్ ఫీజు 2 లక్షలు, తర్వాత షాప్స్ ఇచ్చే విధానం ఏమో డ్రాయల్స్ ద్వారా, టెన్యూర్ ఇది 2 సంవత్సరాలకి షాప్, 2 years టెన్యూర్తో షాప్స్ ఇవ్వబడతాయి. మరి టైమింగ్స్ను కూడా 10 PM to 10 PM నిర్ణయించడం జరిగింది. 10 AM to 10 PM. టెండర్ కాదు, లాటరీ సిస్టమ్. 2 lakhs నాన్ రిఫండబుల్. ఎస్. ఏమండి మీరు ప్రజల దగ్గర నుంచి రక్తం పిండుతుంటే మీరేం మాట్లాడేది, కానీ వ్యాపారస్తుల దగ్గర కొంత ఎక్కువ అమౌంట్ తీసుకుంటే బాధపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తాను. తర్వాత లైసెన్స్ ఫీజు 4 స్లాబ్స్లో 50 నుంచి 85 లక్షల రూపాయలు. తర్వాత ప్రాఫిట్ ఏమో 20% మార్జిన్ తో పాలసీ నిర్ణయించబడింది. తర్వాత పాపులేషన్ బట్టి, జనాభాను బట్టి ఎన్ని షాపులు అనేది నిర్ణయించడం జరిగిందని చెప్పి మనం చేస్తాము. అదేవిధంగా ప్రీమియర్ షాప్స్ కూడా 12 షాప్స్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు. దానికి 5 years లైసెన్స్ పీరియడ్, తర్వాత 1 crore ఫీజు, నాన్ రిఫండబుల్ 15 lakhs ఫీజు. తిరుపతిలో ఈ షాప్స్ని ఓపెన్ చేయమని కూడా మనం చేస్తున్నాం. తిరుపతిలో ఈ షాప్ని ఓపెన్ చేయరు, ఉండదు. తిరుపతిలో ఉండదు, మిగతా సిటీస్లో పెడతారు. ఓకే, తిరుపతి. ఎస్, ప్రీమియం షాప్ ఏదైతే ఉందో ఈ ప్రీమియం షాప్స్. తర్వాత అయిన తర్వాత చెప్తాం. ఓకే, ఇంకేమో ఇంకేమున్నాయి అంతేనా? ఏది అంటే పాలసీ అక్టోబర్ నుంచి వస్తుంది, 6 రోజుల టీటీగా వస్తుంది. అదేవిధంగా పోలవరం డయాఫ్రమ్ వాల్ గురించి కూడా డిస్కషన్ మన మంత్రిమండలిలో తీర్మానించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ అధికారులతోనూ, జలవనరుల శాఖ అధికారులతోనూ, మంత్రులతోనూ, అదేవిధంగా సిడబ్ల్యూసి అధికారులతో కూడా చర్చించిన మీదట ఏ విధంగా దీన్ని చేయాలి, డయాఫ్రమ్ వాల్ ఏదైతే డ్యామేజ్ అయిందో దానికి 2 విధానాలు, బాక్స్ రిపేర్ ద్వారా ఒకటి, లేదు కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టడం ద్వారా ఒకటి. 2 మార్గాల్లో అమెరికా నుంచి, యునైటెడ్ స్టేట్స్ నుంచి, కెనడా నుంచి కేంద్ర ప్రభుత్వం పిలిపించిన నిపుణుల ద్వారా కానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర్మిలా దాన్ని కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 12,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన విషయం కూడా తెలిసిందే.
ఆ నిధులను వినియోగించుకుని 2-2.5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను అండి. 990 కోట్లు. అదేవిధంగా మరి ఈ అధిక వర్షాల మూలంగా కానివ్వండి, లేకపోతే సాగునీటి గురించి కూడా చర్చ జరిగింది. మరి రిజర్వాయర్స్ అన్నీ కూడా ఫుల్గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో కరువు లేకోకుండా ఉండే విధంగా మరి జలవనరుల శాఖ పనిచేయాలని చెప్పేసి కూడా మరి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని, రాయలసీమలో సాగునీటి సమస్య రాకోకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు జలవనరుల శాఖ అధికారులకు కూడా మరి ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కాంట్రాక్టు డయాఫ్రమ్ వల్ల ఉన్న కాంట్రాక్టర్కే ఇస్తాం మేలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా భావించింది. వారి సూచనల మేరకు ఉన్న కాంట్రాక్టర్నే కొనసాగించాలని. ఎందుకంటే గతంలో కూడా ఆ కాంట్రాక్టర్ జలవనరుల శాఖతో తెలుసుకుని చెప్తాను మీకు. ఎందుకంటే గతంలో కాంట్రాక్టర్ని మార్చడం ద్వారా కూడా ఇటువంటి జరిగిన కొంత ఇబ్బంది జరిగిందనేది కూడా మరి చర్చల్లో వచ్చిందని చెప్పేసి కూడా తెలిసింది. ఏ కాంట్రాక్ట్ ఏ టెండర్ ఉంటే ఆ టెండర్, ఏ కాంట్రాక్టర్ ఉంటే ఆ కాంట్రాక్టర్ కొనసాగిస్తున్నాం కాదు, నామినేషన్ కాదు. వాజ్ టెండర్ ప్రతి సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ ఇస్తారు. ఓకే, మిగతా కూడా చేశారు కదా. ఇక ప్రైవేట్కి ఇచ్చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ విధంగా కంటిన్యూ అవుతారో వాళ్ళేం మరి ఆ రోజు ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం చేసిందో దాని గురించి చర్చ లేదు. ప్రైవేట్ పరం అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఉండకపోవచ్చు. అదే వాళ్ళనే మళ్ళీ వీళ్ళు ఏమైనా ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే తీసుకోవచ్చు. సో మన దీని గురించి కూడా మన వరదల్లో జరిగిన నష్టం గురించి, వాళ్ళకి అందించే నష్టపరిహారం గురించి కూడా చర్చ జరిగింది. ఆల్రెడీ మీకు ఆ సమాచారం ఉంది కదా, అందుకే. అవును, స్టెమీ అంటే అందుకనే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి సీరియస్గా ప్రజలకి ఈ వసతులన్నీ కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా అందుబాటులో తీసుకురావడం అనేది లక్ష్యం. 1,10,000 సచివాలయం కదా, వాలంటీర్స్ కదా. అదే వాళ్ళ గురించి డిఫర్ చేశాం. ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టారో అంటే కాదు, దాని మీద వద్దని కాదు, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ చేస్తూ ఒక సమగ్రమైన ఒక పాలసీ లాగా కానీ ఒక విధానం కానీ నెక్స్ట్ ప్రవేశపెట్టమన్నారు, సబ్మిట్ చేయమన్నారు. దాని గురించి ఏమీ చర్చ పర్మనెంట్ అదేమి లేదు, అదేమి చర్చ జరగలేదు. అంటే మరి దాని ఇంటిగ్రేట్ పాలసీ ఒకటి తీసుకురమ్మన్నారంటే వాడుకుంటారనే భావిస్తాను. దాని గురించి చర్చ కానీ నిర్ణయం కానీ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పలేం. బట్ నెక్స్ట్ ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేస్తూ ఒక పాలసీ, సమగ్రమైన పాలసీ వస్తుందో అప్పుడు చెప్పగలుగుతాం. అది డీమ్డ్ అక్కడ మెడ్రాస్లో డీమ్డ్ యూనివర్సిటీ, అది వేరు, ఇది వేరు. ఈరోజు మంత్రి మండలి ఎజెండాలో అయితే అది లేదు. ఓకే, అది డిస్కస్ చేసినప్పుడు, అది నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్ మీకే తెలియజేస్తాం. చెప్పండి. అవునా? అంటే వాళ్ళు యూజీసీ రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అంటే కొన్ని డీమ్ టు బి యూనివర్సిటీలో వాళ్ళ ఓన్ ఎగ్జాము, వాళ్ళ ఓన్ కరికులం పెట్టుకునే అవకాశాలు చట్టమే కల్పించింది.
బహుశా వాళ్ళు దీంట్లోకి రారా జేఈలోకి ఎస్ఆర్ గత గవర్నమెంట్ ఇట్లాంటి కేఎల్ గానీ ఎస్ఆర్ఎం గానీ లేకపోతే ఇంకా ఇంకొక ఎంసెట్ కన్వెనబుల్ అంటే ఎంసెట్ రాసిన విద్యార్థులు దానిలో ప్రవేశం ఉంటేనే మేము ఇక్కడ దీనికి సంబంధించి అరేంజ్ చేస్తాం, లేకపోతే అరేంజ్ చేయమని డైరెక్ట్. ఇప్పుడు సరే సీఎం గారు ఏదైనా చెప్పొచ్చు, ఆఖరికి దానికి రోడ్డు కూడా వేయలేదని చెప్పేసి కూడా ఎస్ఆర్ఎంఎల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మాకు ఇంత పెద్ద ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మీ రాష్ట్రంలోకి యూనివర్సిటీ పెట్టాము, కానీ దానికి రోడ్డు అటువంటి మౌలిక వసతులు కల్పించట్లేదు అని కూడా చెప్పారు. ఆయన పక్కన పెడదాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ప్రైవేట్ యూనివర్సిటీ స్థాపించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, డీమ్ టు బి యూనివర్సిటీస్. ఆ యూనివర్సిటీస్ వాళ్ళ ఓన్ కరికులం, వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ప్రొసీజర్స్ అమలు చేసుకున్న చట్టం అవకాశం కల్పించినప్పుడు ఎందుకు కల్పలేదు? మీరు చెప్పిన ఏదో పేదవాళ్ళకి ఏదైతే మీరు చెప్పారో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎన్ఓసి అప్రూవల్ ఇచ్చే అధికారం మాకు ఉండదు కదా. డీమ్ టు బి యూనివర్సిటీ ఇచ్చే అధికారం రాష్ట్రానికి లేదు, అది కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎన్ఓసి మేము ఇస్తాం. లోకేష్ సార్ దగ్గరికి ఒక పేద విద్యార్థి వచ్చాడు సార్, వాళ్ళ తల్లిదండ్రులతో పాటు. అంటే ప్రతి ఏడాది 3 లక్షలు కట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ డొనేషన్ తీయమని నేను తెలుగుదేశం కార్యకర్తనండి, డొనేషన్ కట్టించుకోకుండా మీరు అరేంజ్ చేయండి సార్, 10 లక్షలు అడుగుతున్నారు డొనేషన్ అని. ఓఎస్డీ చెప్పినా అక్కడ డొనేషన్ తీసుకోవడానికి రెడీ అయ్యారు, కానీ అతనికి సీట్ సార్ అక్కడ ఓఎస్డీ చెప్పారు, మంత్రి గారు చెప్పారు కాదు. ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఈ రాష్ట్రంలో అనేక దశాబ్దాల నుంచి ఉంది. వాళ్ళ ఫీ స్ట్రక్చరు వాళ్ళు నిర్ణయించుకునే అవకాశం మన చట్టాలు చాలా వరకు కల్పిస్తున్నాయి. ఆ చట్టాలను అధిగమించి ఉంటే తప్పకుండా ప్రభుత్వం దృష్టి పెడుతుంది. హెల్త్ మినిస్టర్ సత్యప్రసాద్ గారు, అదేవిధంగా సర్ఫ్ మినిస్టర్ శ్రీనివాస్ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే గొట్టిపాటి రవికుమార్ గారు 5 సభ్యులుగా ఏర్పాటు చేసి, ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా విచ్చలవిడిగా మద్య విధానాన్ని భ్రష్టు పట్టించి టోటల్ వ్యవస్థనే వాళ్ళ గుప్పెట్లో చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి, అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే డిస్ట్రాయ్ చేశారు. సెబ్ అని పెట్టి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కానీ ఇతర అందరిని కూడా దాదాపు 70% తీసుకెళ్ళి ఎస్ఈబి అని పెట్టి అసలు ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారు. వాళ్ళ అక్రమ మద్య విధానాన్ని అమలు చేసుకోవడం కోసం కావాల్సినటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ షాప్స్ అని పెట్టించి, గవర్నమెంట్ షాపులో కేవలం వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే అవైలబుల్గా ఉండే విధంగా మల్టీనేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకుండా చేసేదానికోసం వాళ్ళు సొంత బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని జే బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని వాటిని మాత్రమే అవైలబుల్గా ఆ షాప్స్లో ఏర్పాటు చేసి విచ్చలవిడిగా పేరుకి చెప్పారు. ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు, వెళ్ళిన దగ్గరల్లా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి 2019 ఎన్నికల్లో రకరకాలుగా మాయమాటలు చెప్పారు. ఆ రోజున వచ్చిన వెంటనే దశల వారీగా తగ్గిస్తామని చెప్పి దశల వారీగా మద్య విధానాన్ని ఎత్తేస్తాం, కేవలం 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తా ఉన్నారు. రేట్లు విచ్చలవిడిగా పెంచేశారు. ఏమనంటే మద్య వినియోగం తగ్గుద్దని చెప్పారు. ఆ రోజున విపరీతమైనటువంటి రేట్లు, సామాన్యుడికి ఇక అప్పులు చేసి పుస్తులమ్మి తాగే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ రోజున అదంతా దోపిడీ చేశారు. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఇదంతా కూడా వాళ్ళ జేబులో పోయినాయి. అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద
చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి పెట్టారు అర్హత లేనటువంటి వ్యక్తిని. పోనీ అతనికి అర్హత ఉందా అంటే అర్హత లేదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపించుకోవడం కోసం టోటల్ వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. బ్రాండ్స్ కూడా కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి, మల్టీనేషనల్ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. రెన్యూల్ చేయలే, వాడిని డిమాండ్ చేయటం, ఇవన్నీ కూడా తట్టుకోలేక వాళ్ళందరూ కూడా డ్రాప్ అయిపోయారు. నాసి రకమైనటువంటి బ్రాండ్స్ తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చాలామంది అనారోగ్యం పాలై చాలామంది మృత్యువాత పడ్డారు. అనారోగ్యంలో కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, పెరాలసిస్, స్ట్రోక్, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కేసెస్ పెరిగిపోయినాయి. ఇదే కాకుండా వాళ్ళ విధానాల్ని అమలు చేసుకునే దాంట్లో డిస్టిలరీస్ను కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు. డిస్టిలరీస్ వ్యవస్థల మొత్తాన్ని కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు. వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే. కనీసం షాప్కి వెళ్ళి ఏ బ్రాండ్ అడిగే పరిస్థితి లేదు. 150 ఉందా, 200 ఉందా, ఇదే పరిస్థితి. దాని మీద మేము 5 సంవత్సరాలు మేము అనేక సార్లు పోరాటం కూడా చేశాం. ఇలాంటి అక్రమ మద్య విధానం వల్ల దాదాపు 19,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి నిధులు వాళ్ళ సొంత జేబులకు పోయినాయి. వీళ్ళు చేసినటువంటి అక్రమ విధానం వల్ల. పక్క రాష్ట్రాలు చూస్తే, ఎందుకంటే ఇవి తాగలేక ఇలిసిట్కి వెళ్ళిపోయారు. నాటుసారా, అదేవిధంగా ఎన్డీపీ, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, పక్క రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ, అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి, ఒరిస్సా రాష్ట్రాల నుంచి విపరీతంగా వచ్చి ఇవంతా కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం బయటపోయింది. ప్రజలు అనారోగ్యం పాలైపోయారు. ఇల్సిట్ లిక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బెస్ట్ పాలసీ, గతంలో కూడా 94 తర్వాత అప్పుడున్నటువంటి విధానాల్లో మార్పులు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఆ రోజున దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చూసి ఎలాంటి పాలసీ అమలు జరుగుతుందని ఆ రోజు చూశారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక బెస్ట్ పాలసీని తయారు చేయడం కోసం మా కమిటీ సభ్యులందరం కూడా డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు కూడా అధ్యయనం చేశారు. దేశమంతా వెళ్ళి దాదాపు ఒక 6 రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం, ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం, అటు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ట్యాక్సేషన్ కూడా ఏ రకంగా ఉందనేది ట్యాక్సేషన్ విషయంలో కానీ, ఎందుకంటే గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఏదైతే గీత కార్మికులు ఉంటారో లాడీ ట్యాపర్స్కి సంబంధించి కళ్ళు గీత కార్మికులకి 10% షాప్స్ ఇస్తామని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారికి ముందు, రేపు సబ్ కమిటీ ముందు, రేపు కేబినెట్ ముందు పెట్టడానికి ఇది ఈరోజు 3వ సమావేశం కూడా కండక్ట్ చేసుకున్నాం. 3rd ముఖ్యమంత్రి మొత్తం 4 సమావేశాలు అయినాయి. రేపు కేబినెట్ ముందు మా ప్రపోజల్ దీన్ని మరి పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీనిలో సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్తో ప్రజల ఆరోగ్యాలని కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని, అలాగే దీనివల్ల ఏమైందంటే నార్కోటిక్ విపరీతంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళు విపరీతంగా యూత్ అంతా కూడా గతంలో బీర్ సేల్స్కి ఇప్పుడున్న బీర్ సేల్స్కి 50% పడిపోయింది. కేవలం రేట్లు పెంచడం వల్ల వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయ్యి గంజాయికి, డ్రగ్స్కి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. తిరిగి అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా మరి దీంట్లో ఈ పాలసీలో కొంత ఈ
ఎరాడికేషన్కి సంబంధించి ఏదైతే మద్యాన్ని నియంత్రణ కోసం రేపు రాబోయే కాలంలో కొంత ఫండింగ్ కూడా దానికోసం ఖర్చు పెట్టడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది. మిగతా విషయాలన్నీ కూడా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తారు. ఇప్పుడు మనోహర్ గారిని ప్రెస్కి తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ నూతన ఎక్సైజ్ విధానం పైన మా సబ్ కమిటీ సభ్యులందరూ కూడా చాలా లోతుగా అధ్యయనం చేసి అధికారులు అందించిన సమాచారమే కాకుండా క్షేత్రస్థాయిలో వివిధ సంఘాల నుంచి కూడా ఫీడ్బ్యాక్స్ తెప్పించుకున్నాం. వాటిని బేస్ చేసుకుని మాకున్న అవగాహనతోటి అనేక సందర్భాల్లో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని చివరికి ఈరోజు మధ్యాహ్నం గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి కొంతవరకు ఆయన అభిప్రాయాలు కూడా సేకరించి ఏ విధంగా చేస్తే బాగుంటుందనే దానిపైన తుది నిర్ణయానికి వచ్చాం. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో మా నివేదికని కేబినెట్కి సమర్పిస్తాం. ఇందులో ముఖ్యమైన కొన్ని సూచనలు, అసలు కొత్త పాలసీ ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది, ఇన్నోవేటివ్గా ఎందుకు ఉండాల్సి వస్తుంది అనే అంశం పైన మేము ముందుగా చర్చించుకుంటే ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఒక కొత్త ఒరవడి, కొత్త మార్పు తీసుకొచ్చే ఆలోచనతో ముందుగా ప్రజల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. అట్ ద సేమ్ టైం గత 5 సంవత్సరాల్లో వీళ్ళు మెయింటైన్ చేసిన ఇన్కన్సిస్టెంట్ పాలసీ వలన, తప్పుడు విధానం వలన రాష్ట్రం ఎంత ఆర్థికంగా నష్టపోయిందో, ఏ విధంగా ఎక్సైజ్ పాలసీని వీళ్ళు కేవలం వాళ్ళ జేబుల నుంచి కూడా నింపుకోవడానికి కోసం ఉపయోగించుకున్నారో దాని గురించి కూడా స్పష్టంగా మేము అధ్యయనం చేసినప్పుడు మాకే ఆశ్చర్యం కలిగింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, చాలా విచిత్రంగా వీళ్ళు ధరలు పెంచుకుంటూ పోయి వాళ్ళకి నచ్చిన వ్యక్తులనే ప్రమోట్ చేసుకుంటూ, ఒక రోజు అయితే ఆశ్చర్యకరంగా ఒకే రోజు 2 జియోస్ కూడా రిలీజ్ చేశారు వీళ్ళు. ఉదయం పూట ఒక రేటు, మధ్యాహ్నం కల్లా ఆ రేట్ని 100% పెంచుతూ మరొక జియో రిలీజ్ చేశారు. జియో నంబర్ 128 మరియు జియో నంబర్ 129. సో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కొత్త విధానం వలన ఏ విధంగా ఒక మార్పు తీసుకురాగలుగుతాం రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్లప్పుడు మేము చేసిన వాగ్దానాలని జాగ్రత్తగా స్టడీ చేసి ఈ విధానం ద్వారా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ ఇంకా మెరుగే విధంగా, ఎవరైతే దీనికి బానిసలయ్యారో వాళ్ళని అక్కడి నుంచి దూరం చేయడానికి కోసం స్పెసిఫిక్గా డీఅడిక్షన్ సెంటర్సు, కౌన్సిలింగ్ సెంటర్సు, వాళ్ళకి అందించాల్సిన ఆరోగ్యపరంగా మేము అందించాల్సిన సహాయం, వీటన్నిటిపైన కూడా వీటి ద్వారానే కొంతవరకు నిధులు కేటాయించాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. చాలా వరకు వీళ్ళు గత 5 సంవత్సరాల్లో అధికంగా ధరలు మెయింటైన్ చేసి ప్రభుత్వమే నడిపిస్తే ఈ బిజినెస్ ఖచ్చితంగా ప్రజల్లో పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ తగ్గిపోతుందని ఒక ప్రచారం చేశారు వీళ్ళు. కానీ శ్వేతపత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో రిలీజ్ చేసినప్పుడు ఆ రోజు చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది. గతంలో 5.55 పర్ క్యాపిటా కన్జంప్షన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ కన్జంప్షన్ 6.23కి పెరిగింది పర్ పర్సన్. సో ఎంత ఇన్కన్సిస్టెంట్గా వీళ్ళు ఈ పాలసీని రూపొందించారో చాలా క్లియర్గా మన అందరికీ అర్థమవుతుంది. డెఫినెట్గా మేము చేసిన ఈ కసరత్తు తప్పకుండా ఒక ఇన్నోవేటివ్ విధానంలో, అట్ ద సేమ్ టైం మన రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే విధంగా టూరిజం పాలసీని దీంట్లో ఇంటిగ్రేట్ చేసి సర్వీస్ ఇండస్ట్రీని ఇంకా ప్రోత్సహించే విధంగా టూరిజం శాఖ ద్వారా కూడా రాబోయే రోజుల్లో దీని గురించి లోతుగా అధ్యయనం చేసి అటువంటి ప్రాంతాల్లో ఫర్దర్గా ఈ ఎక్సైజ్ విధానం ద్వారా ఏ విధంగా మనం
కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్, రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, అక్కడ అందించాల్సిన అవుట్లెట్ల ద్వారా ఏ విధంగా మనం కన్జ్యూమర్ని చివరిగా అతనికి వెసులుబాటు కల్పించి ఒక మంచి చాయిస్ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండేటట్టు, ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల్ని మేము చాలా వరకు దీంట్లో పొందుపరచగలిగాం. ఫర్ ద ఫస్ట్ టైం రాష్ట్రంలో కొన్ని ప్రీమియం అవుట్లెట్స్ కూడా ప్రపోజ్ చేశాం. అదేవిధంగా ఇందాక నేను అన్నట్టు టూరిజం సెక్టర్ ద్వారా కూడా కొత్తగా మనం కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ బాగా వచ్చేటట్టు మా వంతు మేము జాబ్స్ క్రియేషన్లో కూడా ఇది హెల్ప్ అయ్యే విధంగా ఉంటుందనే ఆలోచనతో కొన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా రేపు క్యాబినెట్లో మేము విల్ సబ్మిట్ టు ద క్యాబినెట్ అండ్ క్యాబినెట్ విల్ టేక్ ద డిసిషన్. But I'd like to thank all my colleagues for giving me this opportunity and to the Honorable Chief Minister and the Honorable Deputy Chief Minister. Thank you. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఎక్సైజ్ పాలసీ ద్వారా ఎవరికి లబ్ధి జరిగిందనే విషయం మనందరికీ తెలుసు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన నిధుల్ని చాలా వరకు సొంత డిస్టిలరీల పేరుతో, సొంత బ్రాండ్ల పేరుతో సొంత ఖజానాలకి తరలించుకున్నారన్న విషయం కూడా తెలుసు. ఈ క్రమంలో నాణ్యత లేని మద్యాన్ని ప్రజలకు సరఫరా చేసి ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి ప్రజలకి వాళ్ళ ఆరోగ్యంతో కూడా చెలగాటమాడారు. ఈ గత 5 సంవత్సరాలు 2014, 2019 నుంచి 2019-2024 మధ్య చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2014-2019 మధ్య 36,000 కేసులు కిడ్నీ లివర్ సైరోసిస్ ద్వారా పెరిగితే 2019 నుంచి 2024 దాకా అది 56,000కు పోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లెక్కల ప్రకారమే ఇలా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులను కలుపుకుంటే ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే సులాభం కోసం, సొంత ఖజానాన్ని నింపుకోవడం కోసం ఇన్ని వేల మంది పేదల ప్రజలతో గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జేబ్రాండ్లు తీసుకొచ్చి ఆటలాడుకుంది. కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, కొన్ని వేల అక్క చెల్లెల పుస్తెలు తెగాయి. ఇటువంటి దుర్మార్గపు ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి ఊరు పేరు లేని, నాణ్యత లేని మద్యం సరఫరా చేయడం వల్ల ఇవన్నీ జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అందుకనే ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆరోగ్యానికి భద్రత కల్పించాలి, ఇస్తున్న మద్యాన్ని ఎలక్షన్ సందర్భంలో హామీలో ఒకటైన నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరకు అందిస్తామని చెప్పడం జరిగింది. దానిలోనే ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టే వాళ్ళ మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ ప్రధానంగా ఇంకో సమస్య ఏంటంటే గత ప్రభుత్వం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ తీసుకొచ్చి దాని మీద కూడా భవిష్యత్తులో వచ్చే ఆదాయం మీద 13,000 కోట్ల అప్పు తెచ్చింది. ఈ ప్రభుత్వం మీద ఆ 13,000 కోట్లని, అంటే అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాల్ని దోచుకొని చివరికి మందుబాబుల విషయంలో కూడా దోచుకునే ప్రయత్నానికి ఇట్లాంటి శ్రీకారం చుట్టడం, ఇటువంటి ఆలోచనలు మామూలు మనుషులకు రావు. అదేదో శక్తులు ఉన్న వాళ్ళకే వస్తాయి, ఏ రకంగా దేంట్లో అవినీతికి పాల్పడవచ్చు అని. ఆ భారం కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీద పెట్టింది. ఒకవైపు ఆ 13,000 కోట్లు అప్పు చెల్లించాలా, డెట్ సర్వీస్ ఉంటుంది. రెండో వైపు నాణ్యమైన మద్యం తక్కువ ధరకి సరఫరా చేయాలా, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్త మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. అదే సమయంలో పక్క రాష్ట్రాలతో కూడా పోటీ పడాలా, ఉన్న రాష్ట్రాలతో పోటీ పడుతూ ఇవాళ ఒక మద్యం పాలసీని తీసుకురావాల్సి వచ్చింది. అందుకే అనేక రాష్ట్రాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయో అందుబాటులో వాటిని పూర్తిగా పరిశీలించి ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం సూసైడ్స్, ఇది ఆల్కహాల్, డ్రగ్, దీని కారణంగా జరిగిన ఆత్మహత్యలు 2018తో పోలిస్తే
2022 నాటికి 100% పెరిగాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేరేపిత హత్యలు, ఇవి ఆత్మహత్యలు కాదు. వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. NFHS దీని ప్రకారం ఎమోషనల్గా, ఫిజికల్గా, సెక్సువల్ వైలెన్స్ ఇటువంటివి డ్రంకన్ స్టేజ్లో ఉండడం వల్ల ఆ సంఖ్య 76.4% పెరిగింది. బాధితులు 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు. ఇక కాలేయ సంబంధిత వ్యాధులు 52% పెరిగాయి 2019 నుంచి 2024 పోలిస్తే. కిడ్నీకి సంబంధించిన సంఖ్య కూడా నేను చెప్పాను ఇప్పుడే, 8,000 నుంచి 8,000కు పోయానే విషయం. అది కూడా 54% కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా పెరిగాయి. అదేవిధంగా మా జీజీహెచ్లో కానీ ఒక గుంటూరు జీజీహెచ్కే తీసుకుంటే ఓపీ ఈ కాలేయ కిడ్నీ సంబంధిత వ్యాధుల సంఖ్య 343 నుంచి 4,913కి వెళ్ళింది. అంటే 1300% పెరుగుదల ఉంది. దీన్ని బట్టి ఎటువంటి తీవ్ర దుష్పరిమాణం ప్రజల మీద ఉండిందో ఈ మద్యం కారణంగా అనే విషయం అర్థమవుతోంది. వీటన్నిటినీ నిజంగా ఇట్లాంటి వాటిల్లో బాధ్యులను చేసి ఈ మద్యం పాలసీ తీసుకొచ్చిన అప్పటి ప్రభుత్వాన్ని బాధ్యులను చేసి నిజంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ ప్రజల నుంచి తీసుకున్న సొమ్ముతో ఖజానాన్ని కొల్లగొడుతూ మళ్ళా ప్రజల మీదే భారం అప్పు చేసి ఈ పరిస్థితిని అంతా చక్కదిద్దాలి. సరైన మద్యం తీసుకొచ్చే దిశగా, పాలసీ తీసుకొచ్చే దిశగా చాలా సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో చర్చించడం జరిగింది. అన్ని విషయాల్ని పరిశీలనలోకి తీసుకొని చాలా కూలంకషంగా చర్చించి ఒక కొత్త మద్యం పాలసీ తీసుకురావడం జరిగింది. ప్రజలకు అందుబాటులో మద్యం ఉండాలని మేము చెప్పట్లేదు, కానీ తప్పదు. ఇది లేకపోతే ఇతర మార్గాలకు పోతారు, లేకపోతే గంజాయి వైపు పోతారు, లేదా ఇంకా ఇతరత్ర మందులు వాడే ప్రయత్నం చేస్తారు, మాదక ద్రవ్యాల వైపు పోతారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ అదే సమయంలో ప్రజల ఆరోగ్యం కూడా వాళ్ళని సంరక్షించుకుంటూనే రెండో వైపు ఈ నష్టాన్ని పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది, అప్పులకి ఇప్పుడు కూడా పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని పాలసీ తీసుకురావడం జరిగింది. అందరికీ నమస్కారాలు. సబ్ కమిటీ ఫామ్ చేస్తూ ఒక కలెక్టివ్ ఒపీనియన్ మీద ఈ పాలసీ డిఫైన్ చేయమని ఆదేశాలు ముఖ్యమంత్రి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో నలువైపులా ఎటువంటి పాలసీ వస్తే బాగుంటుందని ఒక ఇన్పుట్ తీసుకొని మా ఆఫీసర్స్ ఏదైతే ప్రపోజ్ చేశారో ఒక 5 రాష్ట్రాల నుంచి రకరకాల పాలసీస్ ఉన్నాయి, ఏ పాలసీ అయితే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఇవ్వడం, సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో మేము తీసుకున్న పల్స్లో నాణ్యమైన మందు ఇవ్వాలని ఎక్కువగా పబ్లిక్లో ఉంది. ఎందుకంటే పబ్లిక్లో దే వాంట్ ఎ వెరీ గుడ్ లిక్కర్ టు బి సర్వ్డ్, అంటే షుడ్ బి అవైల్డ్. బికాజ్ ఏమైందంటే గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటే చాలామంది, అంటే ఒక సెర్ప్ డిపార్ట్మెంట్గా నేను చెప్పగలుగుతున్నాను, దెర్ ఈజ్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ పెన్షన్స్, విడో పెన్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ కూడా నర్వస్ సిస్టంలో కానీ లేకపోతే బెడ్ రిడన్ పెన్షన్స్ కూడా లాస్ట్ 5 years పెరిగాయి. దానికి కారణం ఏంటంటే, దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఈ నాసిరకమైన మందు. ఇది ఇవ్వడం వల్ల పబ్లిక్ హెల్త్ అయితే పూర్తిగా ఇగ్నోర్ చేసి కంప్లీట్గా చాలామంది ఎవరైతే ఉన్నారో ఎడిక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో కొంతమంది కోల్పోయారు, కొంతమంది బెడ్ రిడన్ అయిపోయారు. ఇవన్నీ అరికట్టడానికి మనం ముఖ్యంగా రాష్ట్రంలో బెస్ట్ పాలసీ తీసుకొచ్చి నాణ్యమైన, అంటే నేషనల్లో రికగ్నైజ్ అయిన బ్రాండ్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ అవి కూడా కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చే విధంగా ప్రతిపాదించే విధానాన్ని మేము తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో లోన్ కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో కూడా దృష్టిలో పెట్టుకొని ఆ లోన్ కూడా తీర్చే ప్రయత్నం చేస్తూ ఒక మంచి ధరకి అందుబాటులో వచ్చే పరిస్థితి కల్పించాలన్న ఆలోచనతో ఈ పాలసీ ఎక్సైజ్ చేయడం జరిగింది. ఒక సబ్ కమిటీ పూర్తి నివేదిక రేపు క్యాబినెట్లో పెట్టి పూర్తి వివరాలు మీకు రేపు తెలియజేస్తాం. ధన్యవాదాలు. ఒక్క పాయింట్ మర్చిపోయామండి ఇందాక. అదేంటంటే ఈ కొత్త విధానంలో మేము చేసిన ప్రపోజల్స్లో సోదరులు చెప్పినట్టు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేటట్టు
ఒక మంచి బ్రాండ్ తీసుకురావాలనే ఒక ఆలోచనతోటి దాన్ని అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశాం. అది కూడా ఈ కొత్త పాలసీలో అందుబాటులో తీసుకురాబోతున్నాం. అపార్ట్ ఫ్రమ్ జాతీయ స్థాయిలో ఉన్న బ్రాండ్స్, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న బ్రాండ్స్తో పాటు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటట్టు స్పెసిఫిక్గా మన రాష్ట్రం కోసం నేషనల్ బ్రాండే బట్ అవైలబుల్ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ ఫర్ అవర్ పీపుల్ అనేది అదొకటి చేసాం. రేపు తెలుస్తుంది, రేపు తెలుస్తుంది కదా. ప్రపోజల్స్ కాదు, అసలు మేము ఎందుకు పాలసీ ఏ రకంగా మేము స్టడీ చేసాము, ఏ రకంగా దీన్ని తీసుకెళ్లాలో దానికోసం మాత్రమే ఇవాళ మీకు తెలియజేయాలని చెప్పి మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నాణ్యమైనది, సరసమైన ధరలు, అంటే సామాన్యుడు కూడా అందుబాటులో ఉండే విధంగా చేయాలనేది కాన్సెప్ట్. దాంతో ప్రిపేర్ చేసాం. ఒక 1,00,00,000 కోట్లు అది జరుగుతుంది. అది అంటే సబ్ కమిటీలో మేము అది కాదు, పాలసీ గురించి మేము డిస్కస్ చేసాము. పాలసీ విషయాలు చెప్తాం. అంటే కాదండి, అంటే కొన్ని అంశాలతోటి ముడిపడి ఉంటాయి. ఎస్పెషలీ టూరిజం పాలసీ తోటి చాలామంది 3 స్టార్ 4 స్టార్ హోటల్స్, కొన్ని టూరిస్ట్ డెస్టినేషన్స్లో అధికంగా వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారనే రేట్లు ఏవైతే వీళ్ళు ప్రవేశపెట్టారో దాన్ని బేస్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. మా దగ్గర రావడం లేదు గెస్ట్స్ అనేది, కస్టమర్స్ అనేది. దీంతో వాళ్ళు రిటర్న్ కూడా చేశారు లైసెన్సెస్. సో ముందు టూరిజం డిపార్ట్మెంట్తో కూర్చుని అనుసంధానం చేసుకుని ఆ ప్రాంతాల్లో పెట్టుబడులు వచ్చే విధంగా, సర్వీస్ సెక్టర్ ఇంప్రూవ్ అయ్యే విధంగా, తద్వారా అక్కడ మనం లోకల్ జాబ్ ఆపర్చునిటీస్ పెంచే విధంగా ఇది కలిసి చేసుకోవాల్సిన ఒక విధానం రావాలి అక్కడ. అది మేము గుర్తించాం. అది ఖచ్చితంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ ది టూరిజం సెక్టర్ కూర్చొని మాట్లాడుకొని ఆ ప్రాంతాల్లో స్పెసిఫిక్గా మేము ఎంకరేజ్ చేయాల్సిన విధంగా టూరిజం సెక్టర్ ఇంకా ఫర్దర్గా డెవలప్ అయ్యే విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని స్టేట్స్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని ప్రీమియర్ బ్రాండ్స్ని అవైలబుల్లో ఉండే విధంగా అవి దాని ఏంటంటే దానివల్ల అటు ఒక అప్లిఫ్ట్ కూడా కనబడుతుంది, ప్లస్ అది అడుగుతున్నారు, కోరుతా ఉన్నారు. కాబట్టి అలాంటివి కొన్ని మనం ప్రారంభించాలని చెప్పి ఒక ఆలోచన అయితే వచ్చింది. రేపు క్యాబినెట్లో పెట్టిన తర్వాత అంటే ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలోనే అంతకుముందు మనం కూడా ఇచ్చాం, మన విజయవాడలో కూడా ఇంతకుముందు నడిచినాయి, ప్రజెంట్ కూడా ఉన్నాయి. అట్లాంటివి కొన్ని మిగతా సిటీస్లో కూడా ఎక్కడైతే పాపులేషన్ బేస్ చేసుకుని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజల్ అయితే పెడతా ఉన్నాం. కొంచెం ఇన్నోవేటివ్గా ప్రిపేర్ చేశారు. సిండికేట్ అవ్వలేదని మీరు ఎలా చెప్తారు? ఎందుకంటే అది మీకు ఎన్డీపీ అట్లాగే హిల్స్ లిక్కర్ ఇవన్నీ కూడా సిండికేట్ చేసుకుని అవన్నీ కూడా బెల్ట్ షాపులు పెట్టుకుని అన్ని కూడా రకరకాలుగా ఎన్ని బ్రాండ్స్ వేసి చేస్తారు. అయితే ఇందులో కూడా ఎక్కడ మనం ఇది లేకుండా మేము చాలా ఓపెన్గా అప్లికేషన్ ఫీ కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా డ్రా సిస్టమ్లో తీస్తాం. ఇందులో సిండికేట్ అవ్వడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది? అంటే అమ్మడం అంటే మన ఎంఆర్పి రేట్స్ ఉంటాయి, అది ఎక్సెస్ ఉంటే మేము ఆల్రెడీ దాని మీద కూడా కొన్ని ప్రపోజల్ చేసాం. ఎంఆర్పి దాటి అమ్మితే డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ తీస్తారు. సిండికేట్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఎందుకంటే సిండికేట్స్ అయ్యే దగ్గర ఎక్కడ అవుతారు? రేట్ల దగ్గర, ఇట్ల దగ్గర. మేము కేసులు కూడా దాన్ని స్టడీ చేసాం. 1 సార్లు 2 సార్లు 3 సార్లు వచ్చిన తర్వాత దాని మీద షాపులు అది కూడా మేము ప్రపోజల్ పెట్టుకోం. చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. బిగ్గెస్ట్ లిక్కర్ సిండికేట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన విధానంతో కదా రాష్ట్రానికి నష్టం జరిగింది. పొరుగు రాష్ట్రాలకి అంత రెవెన్యూ ఎందుకు పెరిగింది? మన రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయింది కాబట్టే కదా ఈ రెవెన్యూ. దాని గురించి మేము విశ్లేషించాం, చాలా లోతుగా స్టడీ చేసాం. సో సిండికేట్ అనేది వాళ్ళు కావాలని ఒక కార్టెల్ ఫామ్ అయ్యి
వాళ్ళకి వాళ్ళ మనుషులకి బెనిఫిట్ అయ్యే విధంగానే పాలసీ మార్చుకున్నారు వాళ్ళు. రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేయలేదు అది. షాప్లో ఎంప్లాయీస్దే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ షాప్ పీరియడ్ ఉంది, సెప్టెంబర్ ఎండింగ్తో ఇచ్చినటువంటి ఆ పాలసీ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ పాలసీ ప్రజలకి ఉపయోగపడేది చేయాలి, కానీ దాన్ని బట్టి ఆల్రెడీ ఎవరైతే వస్తారో గవర్నమెంట్ షాప్లో రావచ్చు, లేదు ప్రైవేట్ షాప్లో వచ్చు, రేపు డెసిషన్లో వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని బట్టి అని అది రేపు ఫైనల్ వస్తుంది. డెసిషన్ రేపు తీసుకుందరు కానీ. అవును, అవి కావాలా? అలాంటి బ్రాండ్ కావాలా? చూద్దా, అంటే ఇదివరకు ఎట్లా పడితే అట్లా ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా దాన్ని 5 స్టెప్స్లో మనం దాన్ని టోటల్ ఆల్కహాల్, ఇదివరకు ఏంటంటే ఆల్కహాల్ % మాత్రమే చూసేవాళ్ళు. అట్లా కాకుండా దాంట్లో ఒక 5-6 రకాల టెస్టులు ఉంటాయి. టోటల్ అన్ని టెస్ట్ చేసి చేస్తాం. అట్లాంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రాండ్ చేయడమే కాదు, వాళ్ళ మీద కేసులు కూడా కడతాం. అందుట్లో చాలా వరకు ఆగిపోయినాయి. చాలా వరకు ఆ బ్రాండ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా ఆపిచ్చేసాం. అది చూస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. దాంట్లో అవందరూ కూడా ఎవరు తప్పించుకోలేరు. దాంట్లో ఎంత వాళ్ళైనా వదిలేదు లేదు. అదే ఇప్పుడు అది ఏం చేశారు, డిస్టిలరీస్ని కబ్జా చేశారు వీళ్ళు. వైసీపీ నాయకులు డిస్టిలరీస్నే కబ్జా చేశారు. కబ్జా చేసి దాంట్లో వాళ్ళ బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని చేసుకున్నారు. అవును, వీళ్ళు టోటల్ అన్ని డిస్టిలరీస్ని విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి టోటల్ మొత్తం కూడా శాంపిల్స్ తీసుకుని టోటల్ అన్నీ కూడా ఇప్పుడు అధ్యయనం చేసుకుంటారు. అది వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చాక దాని మీద యాక్షన్ తీసుకుంటారు. చెప్తారు. ఎక్స్క్లూజివ్ బ్రాండ్ కాదు, మనం ఏంటంటే సామాన్యుడు కూడా అందుబాటులో ఉండే కొన్ని బ్రాండ్స్ని, ఒక బ్రాండే కాదు అది, అన్ని కంపెనీలు నేషనల్ లెవెల్లో ఉన్న కంపెనీలు సామాన్యుడికి ఉండే సబ్సిడైజ్ గవర్నమెంట్ సైడ్ నుంచి మన సబ్సిడైజ్ కాదు, దాన్ని నెగోషియేట్ చేయడానికి కావాల్సిన కార్యక్రమాలు చేస్తాం. దాంతోపాటు పక్కన ఉన్నటువంటి సరౌండింగ్ స్టేట్స్తో కూడా ఈక్వల్గా ఉండేదానికోసం ఒక కమిటీ వేస్తాం. అది ఒక కమిటీ త్వరలోనే ముఖ్యమంత్రి గారు కమిటీ వేయటం జరుగుద్ది. అది నెగోషియేట్ చేసి మంచి బ్రాండ్ని ఫస్ట్ టైం గౌడాస్ కోసం, గౌడ అంటే 5-6 కమ్యూనిటీస్ వస్తాయి. శెట్టి బలిజ, గీత కార్మికులందరూ దాంట్లో ఎవరైతే వృత్తి చేస్తారో వాళ్ళందరికీ కూడా ఏదైతే కళ్ళు గీత కార్మిక సంఘాలకి, కళ్ళు గీత కార్మికులకి 10% షాప్స్ ఇవ్వబోతాం. అది పాలసీలో ఇస్తాం, రేపు ఇస్తాం. రేపు చూద్దరు కానీ అన్నీ ఒకసారి చెప్పేసి అట్లా ఏం సవరిస్తారు? ట్యాక్సెస్ విధానంలో తగ్గించేది ఉండదు. ట్యాక్సెస్ వాళ్ళు ఏం చేశారంటే 10 రకాలైనటువంటి పెట్టుకున్నారు. అలాంటివి కాకుండా ఒక 5-6కి దాన్ని మొత్తం దాన్ని ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉన్నాయి, దాన్ని కలిపేసి ఒక హెడ్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఎందుకంటే 10 హెడ్లు పెట్టారు, దానివల్ల ఏంటంటే ఊరికే పేరు కనపడుతున్నాయి. అలా కాకుండా అవి తగ్గించేసి ఒక 5-6 హెడ్స్ పెట్టి ఇవంతా కూడా దాంట్లోనే ఉంటాయి. అంటే రేట్స్ తగ్గించడానికి కావాల్సినటువంటి ఒక టెండర్ కమిటీ ఉంటుంది. ఒక రిటైర్డ్ జడ్జితో ఒక టెండర్ కమిటీ త్వరలోనే ఫామ్ చేస్తాం. ఆ రిటైర్డ్ అవన్నీ వాళ్ళు చూస్తారు. అంటే టెండర్ కమిటీ తీసుకోవాలి. టెండర్ కమిటీకి మేము సిఫార్సు చేసేది ఏంటంటే ఎలా తగ్గించడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, బేసిక్ ప్రైస్లో తగ్గిస్తారా ఎట్లా అనేది వాళ్ళు చూడడం. కానీ గవర్నమెంట్కి రావాల్సింది, ఎందుకంటే పక్క రాష్ట్రాలతో ఈక్వల్గానే రేట్లు ఉండే విధంగా మేము దాన్ని చేయాలని చెప్పి రికమెండ్ చేస్తాం జరుగుతుంది. ఇంకా అదంతా వాళ్ళు చూస్తారండి, టెండర్ కమిటీ డెసిషన్ కదా అది. కాదు, మీరు నాకు అన్నది ట్యాక్స్ స్ట్రక్చర్ని సింప్లిఫై చేస్తారు. వివిధ మార్గాలు ఇందాక మంత్రి గారు సత్య గారు చెప్పినట్టు లోన్స్ వాళ్ళు ఏ విధంగా తీసుకొచ్చి మోసం చేశారో కార్పొరేషన్ నుంచి అవి బట్టబయలైనాయి. ఆ విధంగా కన్ఫ్యూజ్ చేయడానికి ఉన్న
స్ట్రక్చర్ని సింప్లిఫై చేసి ఎంత తక్కువ చేయగలిగితే అంత తక్కువ స్టెప్స్లో మనం ట్యాక్స్ స్ట్రక్చర్ చేద్దాం అనే నిర్ణయానికి వచ్చి అది ప్రతిపాదించాం. ఇంకా అనలేదు కదా, చూద్దాం. అది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కొన్ని తగ్గుతున్నాయి అనేది ఉంది. ఇప్పుడు కొత్తగా తగ్గేది కాదు. లాస్ట్ ముందు నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆల్రెడీ 3 years పాలసీ. అది 3 years పాలసీలో కొన్ని తగ్గినాయి అన్నారు. అయినా దానికి అటాచ్ చేస్తారు. వాళ్ళ డిపాజిట్స్ ఉంటాయి, అటాచ్ చేసినవి ఉంటాయి. వాళ్ళు ఆ 3 years అగ్రిమెంట్ ప్రకారం నడుచుకోవాల్సింది. థ్యాంక్ యూ.